నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం. భారతదేశం అంటే వివిధ మతాల సమ్మేళనం, వివిధ కులాలుగా. అంటే పూర్వకాలం నుంచే ఒక్కొక్క పనిని ఒక్కొక్క కులం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కుమ్మరి వాళ్ళు కుండలు చేయడం, కమ్మరి వాళ్ళు మరి వడ్రంగి వాళ్ళు, అలాగే చూసినట్టయితే బంగారం చేసేవాళ్ళు కౌన్సిల్ వాళ్ళు, మరి హౌసలు వాళ్ళు. అలాగే చూసినట్టయితే ఏ పనుల వాళ్ళు పొద్దుకులు కూడా పనిచేసి సాయంత్రం పూట స్వేద తీరటానికి, అంటే దేవతల కాలం నుంచే వస్తున్నటువంటి సురాపానకం, అంటే సురలు దాగినటువంటి పానకం, అంటే తాటి చెట్టు నుంచి ఈత చెట్టు నుంచి కళ్ళు తీసి మరి ఒక దేవత తాగినటువంటి పానకం, అంటే ఆ యొక్క స్వేద తీరటానికి ఆ చేసినటువంటి ఒళ్ళు నొప్పులు కావచ్చు, ఆ పొద్దుదూకులు చేసినటువంటి ఆ యొక్క వ్యవహారం అంతా కూడా మర్చిపోయేటందుకు సురాపానకం, అంటే ఈత కళ్ళు తాటి కళ్ళు తాగి మరి స్వేద తీరేటటువంటి ఈ యొక్క కళ్ళు మండవాలలో తాగినటువంటి విషయము. మరి ఎవరైతే గౌండ్ల మరి పురుషులు ఉంటారో వారు తాటి చెట్టు ఈత చెట్టు ఎక్కి కళ్ళు తీసుకొని వస్తే మండవాలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మహిళలు కళ్ళు అమ్ముతున్నటువంటి విషయం చూస్తున్నామే. కానీ కొంతమంది అంటే వాళ్ళు బేషరతుగా మరి కళ్ళు అమ్మే వాళ్ళ స్త్రీల పైన కొంత వ్యంగ్యంగా కావచ్చు, అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్న విధంగా కూడా గతంలో కండుమలవాళ్ళలో వివిధ చర్చలు జరుగుతాయి, వివిధ అశ్లీలత ఉంటుందని చెప్పినటువంటి చాలా రాజకీయ నాయకులు కూడా ఉంటే వాళ్ళని అందరినీ కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నటువంటి సమాజం. మరి ఈ మధ్యకాలంలో కూడా ఒక యూట్యూబ్లో వచ్చినటువంటి అశ్లీలత దృశ్యాలను మరి ఈ తెలంగాణ గౌడ సంఘం కావచ్చు, యావత్ గౌడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌడ సంఘాలన్నీ ముక్త కంఠంగా ఆ సీన్లు తీసివేయాలి, క్షమాపణలు చెప్పాలి బహిరంగ. చెప్పకపోతే ఖచ్చితంగా చెప్పు దెబ్బలు తింటారని ముక్త కంఠంగా చెప్తున్న సందర్భంలో మనతోటి మరి తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘాల అధ్యక్షురాలు, మరి అలాగే చూస్తే వివిధ సంఘాలలో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న అపర్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సంఘటన పైన వారు ఎలాగ హెచ్చరిస్తున్నారు, ఏమి డిమాండ్ చేస్తున్నారో వారి మాటలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అపర్ణ గౌడ్ అండి. నేను రాష్ట్ర మహిళా గౌడ్ సంఘం వైస్ ప్రెసిడెంట్, మరి బీజేపీ సీనియర్ లీడర్నండి. కళ్ళు అమ్మే విధానాన్ని అశ్లీలంగా జిగ్బుస్గా తీశారండి. అది దాన్ని వ్యతిరేకంగా తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి గౌడ సంఘము గౌడ మహిళలకే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న మహిళలందరినీ కించపరిచే విధంగా అసభ్యంగా ఉంది. దీంట్లో వెంటనే క్షమాపణ చెప్పకపోతే చెప్పుల దండ వేసి చెప్పులతో కొట్టుకుంటూ రాజకీయ దుమారం ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేసి మీ ఛానల్ని మూయించేసి మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి మిమ్మల్ని తీవ్ర పరంగా ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని కళ్ళు అంటే ఎంత పవిత్రంగా ఉంటుంది. మేము తాటి చెట్టుకి పూజ చేసుకొని తాటి చెట్టు కళ్ళు తీసినాక కూడా కుండకు పూజ చేసుకొని పవిత్రంగా అమ్మే కళ్ళును మీరు అసభ్యంగా చూయించడం అసలు క్షమించరాని నేరం. అది ఎవరు ఎందుకు మా గౌడ మహిళల పైన కాదు, ఏ కుల వృత్తి చేసుకున్న మహిళల పైన ఇలాంటి వీడియో తీయడం నీచమైన చర్యగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలందరి పట్ల, భారతదేశ మహిళలందరి పట్ల నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. ప్రతి ఒక్కరిని నేను ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ రాజకీయ దుమారం లేపుతానని తెలియజేస్తున్నాను. సో తీసిన వాళ్ళు మీకు ఒకవేళ కానొస్తే ఏం చేస్తారు? తీసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళకు చెప్పుల దండ వేసి వాళ్ళకు చెప్పులతో కొట్టి సత్కరిస్తాము. మళ్ళీ వాళ్ళ తల్లితో కానీ చెల్లిని కూడా కానీ గుర్తు తెచ్చుకొని అప్పుడు ఇలాంటి వీడియోలు చేయాలని నేను కోరుతున్నాను. పురాణం నుంచి కూడా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని కించపరిచినట్టు అనిపిస్తుందా? అది కించపరిచినట్టే కదా. మేము ఎన్నో ఏళ్ల నుంచి సురపానము అంటే అది ఎంత పవిత్రమైన పానము, కానీ అది మందు కళ్ళు కాదని మొన్ననే అఖండ సినిమాలో బాలకృష్ణ గారి సినిమాలో మొన్ననే చెప్పారు కదండి. అప్పుడే మీకు ఇలాంటి నీచమైన ఆలోచన ఎలా వచ్చింది? కళ్ళు గురించి ఇలా నీచమైన మహిళలను పెట్టి మహిళ పైన ఇలాంటి నీచమైన వృత్తి గురించి మా వృత్తిని బదలాం చేయడానికి ఇలాంటి వీడియో చేశారు. సో రాజకీయంగా మీరు అంటే ప్రభుత్వంకి ఎలాంటి సమాచారం ఇస్తారు? ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇస్తే ఇలాంటి వీడియో ఛానల్స్ని మూయించేసేయాలని, ఈ తప్పుదోవ పట్టే వాళ్ళని అందరినీ తీసి పీకి పాడేయాలని నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. సో మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కదా, సో మీరు ఏమైనా ఉద్యమం చేసే అవకాశం ఉంది? కంపల్సరీ అతను రేపు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి మహిళలందరి కాళ్ళు పట్టుకొని, గౌడ సంఘం మహిళలు కాదు ప్రతి ఒక్క భారతీయ స్త్రీకి క్షమాపణ చెప్పాలి, చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పాలని కోరుతున్నా. సో ఇప్పుడు వస్తున్న రోజులలో మహిళలు అంటే సినిమాలో ఆడబొమ్మలు ఏమైనా చూస్తున్న సందర్భంలో కులంపై కూడా ఇలా వచ్చింది కనుక దీన్ని ఎలా మీరు సమర్థిస్తారు? ఇలా తీసే వాళ్ళందరికీ చెంపపెట్టు అని నేను చెప్తున్నాను. ఈ ఉద్యమం అయితే ఇది తీసే వాళ్ళందరికీ చెంపపెట్టు విధంగా ఉంటుంది ఈ ఉద్యమం అని నేను మీకు చెప్తున్నాను.